పెద్దపల్లి జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో వరుసగా 3 చోట్ల చోరీలకు పాల్పడి కలకలం సృష్టించారు. ముందుగా కట్టమైసమ్మ ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించిన దుండగులు అనంతరం సమీపంలోని ఓ కిరాణా దుకాణం తాళాలు పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. ఇదే ప్రాంతంలో ఉన్న మరో కంటైనర్ తాళాన్ని కూడా పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. వరుస చోరీలతోటి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనాల వెనుక ఉన్న వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైసమ్మ గుడి దగ్గర రోజు కూడా పూల చెట్లకు కొబ్బరి చెట్లకు వాటర్ పోసే అలవాటు ఉన్నది కాబట్టి వాకింగ్ చేసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పంగానే నేను కూడా మా ఆలయ కమిటీ సభ్యులందరం రావడం జరిగినది. నేను వచ్చిన వెంటనే పెద్దపల్లి ఎస్ఐ గారు కూడా ఫోన్ ద్వారా సంప్రదించి ఎస్ఐ గారు కూడా సంబంధించిన పోలీసు అధికారులను కూడా పంపించడం జరిగినది. పోలీసు అధికారులు కూడా ఫోటోలు కానీ తర్వాత అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసేళ్ళు. ఏదైతే భక్తుల విశ్వాసం నమ్మకం కలిగిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో దొంగలవడం కూడా చాలా బాధాకరం. ఏదైతే హుండీ కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా టెంపుల్ ఇనాగ్రేషన్ అయినా కానీ ఏ రోజు కూడా మేము హుండీని కూడా మనం ఇప్పలేదు. దాదాపు 20,000-30,000 నగదు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఎక్కువ కూడా ఉండవచ్చు. మా అదృష్టం ఏంటంటే అమ్మవారి గురించిన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అమ్మవారి వెండి కిరీటం ఉన్నది, వెండి వడ్డాలం ఉన్నది, వెండి ఏదైతే మా తీర్థప్రసాదం అంటే వెండి కూడా అన్నీ ఉన్నాయి. కేవలం నగదు అయింది. కొంత నగదు కూడా కొన్ని నగదు బిల్లలు రూపాయి బిల్లలు కానీ 5 రూపాయల బిల్లలు కానీ 10 రూపాయల బిల్లలు ఉన్నాయి. కొంత నగదు రూపాయలు ఉన్నాయి.